ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. Put away evil from thy flesh. దినాలు భయంకరమైనవి. నిన్ను, నీ హృదయాన్ని, శరీరాన్ని పాడు చేసేవి, నీ దేహమును చెరుపేవి అనేకమైనవి వచ్చి దేవునికిని నీకును మధ్యగా ఉన్నవి. నీ దేహమును ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావో అది నీకును దేవునికిని మాత్రమే తెలియను. ముఖ్యంగా యవనస్తులు. వాక్యం సెలవిస్తుంది, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును నీ సంగతి మరచిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. లేత వయస్సులో నడిప్రాయంలో ఉండగా నీ దేహం నీ మాట వినదు, నీ మనస్సు నీ మాట వినదు. నీ దేహంలోని ప్రతి అవయవం వంకర త్రోవలను వెతుకుతూ నీ దేహంను చెరుపుకునే స్థితిలోనికి అతి తొందరపడుతూ ఉంటుంది. నీ కళ్ళను జాగ్రత్తగా చూచుకోవాలి. చూడకూడని చూడరానివి చూసి నీ దేహాన్ని అపవిత్రపరచకు. నీ నోటితో మాట్లాడకూడని మాటలు మాట్లాడి నీ దేహాన్ని అపవిత్రపరచకు. నీ చెవులతో వినకూడనివి, నీ చేతులతో చేయకూడనివి, నీ కాళ్ళతో నీవు వెళ్ళకూడని స్థలాలను దర్శించకు. నీ తలంపులు, నీ ఆలోచనలతో చేయకూడని పనులు చేసి నీ దేహాన్ని అపవిత్రపరచుకొని చెరుపుకోకుండా జాగ్రత్త పడు. ఒంట్లో బలం ఉంది, శరీరంలో కోరికలు శత్తువులు ఉన్నాయి, ఏదైనా చేయగలను, ఎంతటి పని అయినా చేసుకోగలను అని నీవు వెర్రవీగవద్దు, నీవు అనుకొనవద్దు. వీటన్నింటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తీసుకుంటాడు. నీ పనులను బట్టి నీకు తీర్పు. దేవునికి ఇష్టంగా బ్రతికితే ఆయన రాజ్య వారసత్వం లేక నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి చీకటి కొట్లలోకి నెట్టబడి అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావకుండా నీ దేహం అక్కడ మగ్గుతూ ఉంటుంది. కనుక నీ దేహమే నీ దేవుని ఆలయం. కనుక దేవుని ఆలయాన్ని పాడు చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించుదాం. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నాయనా ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి, నాయనా ఈ వాగ్దానం వారి హృదయాల్లో నాటుకొని ఒక్కసారి వారి జీవితాన్ని, వారి శరీరాన్ని సరిచేసుకొని తండ్రి, వారు ఏ విధంగానైతే నాయనా జీవిస్తున్నారో నాయనా ఒకసారి నాయనా సరి చూసుకునే భాగ్యాన్ని దయచేయండి నాయనా. నాయన నీకు ఆయాసకరమైన మార్గంలో ఒకవేళ మేము బ్రతుకుతున్నామేమో నాయన, నీకు అయిష్టమైన కార్యములు మేము జరిగిస్తూ మేము జీవిస్తున్నామే తండ్రి. నాయన ఒక్కసారి మమ్మల్ని క్షమించండి, దయతో మా పైన దృష్టి ఉంచండి దేవా. నాయన ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవసరతలను అక్కరతలను తీర్చండి అయ్యా. అవును ప్రభా, ఎంతోమంది ఎన్నో రకాల అవసరతలతో ఇబ్బందులతో ఇరుకులతో నాయన కష్ట నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండగా నాయన నీ దక్షిణ హస్తమును వారిపై చాపండి దేవా. నీ దయగల హస్తాన్ని నాయన వారిపై ఉంచండి నాయన. తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన తగిన సమయంలో నీ మేళ్లను వారిపై కృమ్మరించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.